వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఛానల్ కొత్త వస్తే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అందరూ అనుకుంటారు వీడు ఎప్పుడు పుష్ప గురించే వీడియోస్ చేస్తాడు. వేరే వీడియోస్ దొరకవా అంటే, అయితే సినిమా అయితే ట్రెండింగ్‌లో ఉంది కదా! అందుకోసం ఈ మూవీస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన 'గేమ్ చేంజర్' గురించి అయితే రివ్యూ అయితే రాబోతుంది. థర్డ్ సాంగ్ ఎప్పుడని చెప్పేసి చాలామంది రెగ్యులర్‌గా అయితే అడుగుతున్నారు కదా! థర్డ్ సాంగ్ ఎప్పుడనేది నేనైతే మీకు అదే వీడియోలో తెలుపుతా. అయితే ఇంక మనకు 'కిస్కా' సాంగ్ ఉంది కదా! మనకు 'పుష్ప 2' నుంచి మన 'శ్రీలీల' గారి కొత్త పాటైతే రిలీజ్ అయింది కదా! అది ఈ రోజుకొచ్చేసి 50,000,000 అయితే క్రాస్ చేసింది గైస్. అసలు తోపైతే తోపయిపోయింది. అసలు 50,000,000 అంటే మామూలు విషయం కాదు. చిన్న విషయం కాదు. అలాంటి అల్లాడిస్తుంది పాట మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు అది మన డీఎస్‌పీ గారు. ట్రెండింగ్ అయితలేదు అంటుర్రు. 2 రోజుల కంటే ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ట్రెండింగ్ అయితది. ఇంగ మీరు అందుకోలేని ఇదిలో ఉంటది. ఒక 5 రోజుల్లో అయితే 100,000,000 కూడా తక్కువ క్రాస్ చేయకపోతే నేనైతే అడగను. ఈ సినిమా పడినాక ఒక 5 డేస్ మొత్తం 100,000,000 అయితే క్రాస్ చేస్తది. 100% షూర్‌గా అయితే చెప్తున్నా గైస్. నేనైతే 100,000,000 అయితే పక్కా అయితే క్రాస్ చేస్తది. నేను ఇంగ ఈ విషయంలో చెప్పాలంటే మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు మనకు బీజీఎం. ఈ పాట అయితే సినిమాటాక్స్‌లో ఉంటే మనకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అరే! బోనాలకుతుంది ఇంగ. అయితే ఇంగ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంక తర్వాత కొన్ని విషయాలైతే మనకైతే 'పుష్ప 2' ఈవెంట్ మనకు ఏమంటారు కొచ్చిలో అయితే మనకి ప్రీ ఈవెంట్ ఉంది 5 పీఎంకి. చాలామంది అడుగుతున్నారు మన హైదరాబాద్‌లో ఈవెంట్ లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే అక్కడ ఈవెంట్స్ అయితే లేవు గాయ్స్. మనకైతే హైదరాబాద్‌లో ఈవెంట్ మన ఫస్ట్ రోజు అయితే పెడతారని అనుకుంటున్నా. 27కి అయితే రేపైతే కొచ్చిలో అయితే ఉంది. అక్కడొచ్చేసి చెప్పిండు కదా! 'పుష్ప' అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. ఆ ఇంటర్నేషనల్ అన్నీ తిరుగుతున్నాడు ఇప్పుడైతే. అవన్నీ అయిపోయినాక అవన్నీ అయిపోయినాక హైదరాబాద్‌లో ఈవెంట్ అయితే పెడతారని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో